ఈ వీడియోలో కన్వ వంశం గురించి చూడబోతున్నాం. మొదటగా కన్వ వంశం ఎలా ప్రారంభమైందని చూసుకుంటే సుమారు క్రీస్తు పూర్వం 73 ప్రాంతంలో శుంగ వంశం చివరి రాజైన దేవభూతిని అతని మంత్రి వాసుదేవ కన్వుడు హత్య చేసి కన్వ వంశాన్ని స్థాపించాడు. కన్వులు బ్రాహ్మణులు. వీరు మగధలో శుంగ వంశం తర్వాత అధికారంలోకి వచ్చారు. కన్వ వంశం రాజధాని కూడా పాటలీపుత్రమే. పరిపాలన మరియు పాలన విషయానికొస్తే మౌర్యులు మరియు శుంగులతో పోలిస్తే కన్వుల రాజ్యం చాలా చిన్నది. ఎందుకంటే అప్పటికే చాలా ప్రాంతీయ రాజులు స్వతంత్రంగా మారిపోయారు. కనువులు సుమారు 45 సంవత్సరాల పాటు మగధను పాలించారు. వీరు శుంగుల పరిపాలన విధానాన్ని ఎక్కువగా కొనసాగించారు. కన్వ వంశంలో మొత్తం 4 రాజులు ఉన్నారు. వాసుదేవుడు, భూమిమిత్రుడు, నారాయణుడు, సుశర్ముడు. ఇతనే చివరి కన్వరాజు. కన్వ వంశం పతనం సుమారు క్రీస్తు పూర్వం 28 ప్రాంతంలో చివరి కన్వరాజు సుశర్ముడిని శాతవాహన వంశం స్థాపకుడు సిముకుడు ఓడించాడు. దీంతో కన్వ వంశానికి ముగింపు వచ్చింది. ఆ తర్వాత దక్కన్ ప్రాంతంలో శాతవాహనులు ప్రధాన శక్తిగా ఎదిగారు. చారిత్రక ప్రాముఖ్యత విషయానికొస్తే కన్వులు ఎక్కువ కాలం పరిపాలించకపోయినా శుంగ వంశం తర్వాత శాతవాహన సామ్రాజ్యం ఎదగడానికి మధ్యలో ఉన్న ముఖ్యమైన వంశంగా చరిత్రలో గుర్తింపు పొందారు.